హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లలో 2018 నాటి డీఆర్ అరియర్స్ ఇంకనూ జమ కాని వారికి ఎలా చేయాలి? ఏం చేయాలి? మొత్తం చెల్లింపు ప్రకటన అండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోలోకెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని తోటి పెంచడం మిత్రులతో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులైనటువంటి జీఓఎంఎస్ నంబర్ 98 ప్రకారంగా పెన్షనర్లకు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి 2018 నాటి డీఆర్ బకాయిలు ఎట్టకేలకు 2026 జనవరి 14వ తేదీన కొంతమంది సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో జమైన మాట మనందరికీ తెలిసిందే. జమ అయ్యాయి కూడా. దాదాపుగా 80% మందికి కూడా జమ అయ్యాయి. జనవరిలోనే. మరి ఈ యొక్క ప్రక్రియ ద్వారా ప్రభుత్వం పెన్షనర్ల ఆర్థిక వెసులుబాటుకు పెద్దపీట వేసిందని చెప్పొచ్చు. అయితే ఈ బకాయిలు అసలు ఎవరికందాయి అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే వేసిన అమౌంటు వచ్చింది. కానీ చాలా మందికొచ్చింది కానీ కొంతమందికి రాలేదు. 80% మందికొచ్చేది. మిగతా వారికి రాలేదన్నమాట. మరి ఆ విషయాన్ని గమనించినట్టయితే 2018 సంవత్సరానికి ముందు రిటైర్ అయిన సర్వీస్ పెన్షనర్స్ అందరికీ నగదు జమ అయింది. అలాగే 2018కి పూర్వమే సర్వీస్ పెన్షనర్ మరణించి వారి స్థానంలో ఫ్యామిలీ పెన్షనర్‌గా కన్వర్ట్ అయిన స్పౌస్ ఎవరైతే ఉంటారో స్పౌస్ గాని లేదంటే ఫ్యామిలీ పెన్షన్‌కి అర్హత ఉండే ఎవరికైతే ఫ్యామిలీ పెన్షన్ అందుతుందో వారికి కూడా ఈ యొక్క అరియర్స్ అయితే అందాయి. ఇలా చాలామందికి తెలిసిన విషయమే అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 75-80% మందికి మాత్రమే నిధులు అందాయన్నమాట. మరి సర్వీస్ పెన్షనర్స్‌కి అందాయి, ఫ్యామిలీ పెన్షనర్స్‌కి అందాయి, వారి వారసులకు మరి ఎవరికి 20% మందికి ఇంకా అందలేదు. ఎవరు ఎదురు చూస్తూ ఉన్నారు అనంటే ముఖ్యంగా ఈ బకాయిలు ఎవరికి జమ కాలేదనే విషయాన్ని గమనిస్తే 2018 డీఆర్‌కి సంబంధించి బిల్లులు వాస్తవానికి 2022లోనే సిస్టమ్‌లో జనరేట్ అయ్యాయి. కానీ దురదృష్టవశాత్తు కొన్ని ట్రెజరీలలో సాంకేతిక కారణాల వల్ల లేదంటే డేటా మిస్‌మ్యాచ్ వల్ల ఆ బిల్స్ అయితే రిజెక్ట్ అయ్యాయన్నమాట. 2022లో సిస్టమ్‌లో బిల్లులు జనరేట్ అయ్యాయి. అవి డేటా సరిపోలకపోవడంతో అంటే మన ఇష్యూ ఏం గాదు. అది ట్రెజరీ వారి యొక్క ఇంటర్నల్ ఇష్యూ అన్నమాట. ట్రెజరీ సంబంధించిన ఇష్యూ. అప్పుడు రిజెక్ట్ అయ్యాయి. అలా ఆగిపోయిన బిల్లుల కోసం ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్ వారు ప్రత్యేకంగా స్పందించి వాటిని తిరిగి సబ్మిట్ చేసేందుకు అనుమతి కూడా ఇచ్చారు. మరి ఈ ఫలితంగానే మనకు మళ్ళీ అనుమతి ఇవ్వటం వల్ల మే 4, 5, 6 తేదీలలో బిల్స్ మళ్ళీ పోర్టల్‌లో అప్‌లోడ్ అవ్వడం ప్రారంభం అయ్యాయి. మరి ఇందులో భాగంగా మొదటగా విశాఖపట్నం సబ్ ట్రెజరీ పరిధిలోని పెన్షనర్ల బిల్స్ అప్‌లోడ్ అయ్యాయి. వారికి సంబంధించి కూడా పే స్లిప్స్ జనరేట్ అయ్యాయి. బిల్స్ పెట్టడం అయింది. వాటికి సంబంధించి పే స్లిప్స్ కూడా రావడం. పే స్లిప్స్ అంటే బిల్స్ అనేవి అప్రూవల్ పొందినట్టే అన్నమాట. సదరు ఆఫీసర్ దగ్గర. ఇక ఉదాహరణకు విశాఖపట్నం చెందినటువంటి పి. రామచంద్రరావు అనే పెన్షనర్ 2002లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా అయితే రిటైర్ అయ్యి, ఈ బకాయిల కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు. జనవరి 14న మెజారిటీ ప్రజలకు పడినప్పటికీ సాంకేతిక కొన్ని లోపాల వల్ల ఆయన వాటికి ఆయన వంటి వారికి ఇలాంటి వారికి మే నెల వరకు గూడా ప్రగతి కనిపించలేదు. అంటే జమ కాలేదు. బిల్లులలో అప్‌డేట్ లేదనమాట. కదలిక మూవ్‌మెంట్ లేదు. ఇక మే 4వ తేదీన పే స్లిప్ జనరేట్ అయినప్పటికీ మళ్ళీ నిధుల విడుదల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ప్రస్తుతం ఎదురవుతున్న అసలు సమస్య ఏంటంటే 2018 తర్వాత రిటైర్ అయిన వారి విషయంలో ఎక్కువగా అయితే ఉంది. చాలామంది సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు జనవరి 4న నగదు జమ కాలేదు. దీని కారణంగా వారి బిల్ అనేది అన్‌సీన్ అంటే
అన్‌స్క్రీన్ మోడ్‌లోకి పోవడం జరిగిందనమాట. అంటే డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ ఆ బిల్లును జనరేట్ చేస్తాడు. కానీ ట్రెజరీలోని ఎస్‌టీఓ దాన్ని ఇంకో చెక్ కూడా పెండింగ్‌లో ఉంచుతారనమాట చెక్ చేయకుండా. సో, ఎస్‌ఓ వారైతే చెక్ చేయకుండా పెండింగ్‌లో ఉంచుతారు. దాన్ని అన్‌సీన్ అంటాము. సాధారణంగా ఎస్‌ఓ వద్ద రోజుకు వేల సంఖ్యలో బిల్లులొస్తుంటాయి. కానీ వారు రోజుకు 100 బిల్లులు మాత్రమే చెక్ చేయగలుగుతారు. మిగిలినవి క్యూ లైన్‌లో ఆగిపోతాయి. ఇలాంటి సమస్యలలో ఇలాంటి సమయంలో పెన్షనర్లు స్వయంగా ఎస్‌టీఓ గారిని కలిసి చెబితే స్వయంగా త్వరగా పరిష్కారం అయితే అవుతుందనమాట. అలాగే డేటా మిస్‌మ్యాచ్ అంటే ఆధార్ కార్డు, పీపీఓ నంబరు, బ్యాంకు పేరు లేదా పుట్టిన తేదీ వంటి వివరాల్లో ఏదైనా తేడాలు ఉన్నట్లయితే సిస్టమ్ అనేది ఆటోమేటిక్‌గా ఆ బిల్లును అన్‌స్క్రీన్‌లో మోడ్‌లో పెట్టేస్తుంది. మరికొన్ని సందర్భాల్లో డీడీఓ గారు 2018 బిల్లులకు సంబంధించి ఎల్‌పిసి జీవో నంబర్ 98 కాపీ మరియు బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటి ముఖ్యమైన పత్రాలను అప్‌లోడ్ చేయకపోతే ఆ బిల్లు అలాగే నిలిచిపోతుంది అన్‌సీన్‌లాగా. మరియు అప్పుడు ఆ డాక్యుమెంట్‌ని తిరిగి అప్‌లోడ్ చేసి రీసబ్మిట్ కొడితేనే పని ముందుకు సాగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పెన్షనర్లు ఒక ట్రెజరీ నుండి మరొక ట్రెజరీకి మారుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో కూడా పాత ట్రెజరీ ఎస్‌టీఓ నుంచి న్యూ ట్రెజరీ ఆఫీసర్ ఎన్ఓసి లేదా ఎల్‌పిసి తప్పనిసరిగా తీసుకోవాలనమాట. ఒకవేళ మీ బిల్లు మే 4న అప్‌లోడ్ అయ్యి కూడా ఇంకా అమౌంట్ పడకపోతే వెంటనే మీ ట్రెజరీకి వెళ్లి మీ టోకెన్ నంబర్ కనుక్కోండి. మీ బిల్ డిస్‌ప్లే మోడ్‌లోకి వచ్చిందంటే ఇక మీరు సురక్షితంగా ఉన్నట్టే లెక్క. అన్‌సీన్ మోడ్‌లోంచి డిస్‌ప్లే మోడ్‌లోకొస్తే. మీ ఖాతాలో డబ్బులు పడటం అయితే ఖాయమని తేలిపోతుందనమాట. డిస్‌ప్లే మోడ్‌లో ఉన్నట్లయితే. కానీ నాట్ ఎలిజిబుల్ అని వస్తే మాత్రం మీరు జీవో నంబర్ 98 కాపీతో పాటు మీ డీడీఓను కలిసి మీరు అర్హులని నిరూపించుకోవాలి. ఒకవేళ మీ బిల్లు అసలు జనరేటే కాకపోతే అది టెక్నికల్ సమస్య కావచ్చు. లేదంటే డీడీఓ నిర్లక్ష్యం కావచ్చు. అప్పుడు మీరు మీ యొక్క పీపీఓ కాపీ, ఆధార్ కార్డు ఇవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు మీ పీపీఓ కాపీని, ఆధార్ కార్డును అలాగే జీవో కాపీ అండ్ డీటీఏ మెమో మరియు బడ్జెట్ రిలీజ్ ప్రూఫ్ ఇటువంటి డాక్యుమెంట్‌లను సిద్ధం చేసుకోండి. వీటన్నిటిని ఇంకా కూడా జమ కాకపోతే అన్‌సీన్ మోడ్‌లోంచి బయటికి రాకపోతే. సో, ఇక ఫ్యామిలీ పెన్షన్‌ల విషయానికి వస్తే శ్రీనివాస కుమారి లాంటి వారు ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే తండ్రి మరణించిన తర్వాత రావాల్సిన అరియర్స్ కార్యాలయంలో సరిగ్గా ఆహ్, స్పందించడం లేదండి. సో, దీనివల్ల ఆగిపోయాయంటున్నారు. 2018 తర్వాత చనిపోయిన పెన్షనర్ల భార్యలకు లేదా కుమార్తెలకు బకాయిలు అందాలంటే వారి ఫ్యామిలీ పెన్షనర్లుగా మారిన తర్వాత కొత్త వివరాలతో మళ్ళీ అప్లై చేసుకోవాలండి. దాని అలా అప్లై చేసుకోవాలంటే మనకు మీరు తండ్రి యొక్క లేదంటే భర్త యొక్క డెత్ సర్టిఫికేటు, అలాగే మీ ఇద్దరి ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అండి. అలాగే పాత పెన్షనర్ సీఎఫ్ఎంఎస్ ఐడీ. సో, పెన్షనర్‌గా ఉన్నప్పుడు సర్వీస్ పెన్షనర్ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ తప్పనిసరిగా మీరైతే రెడీ చేసుకొని పెట్టుకోండి. వాటిని ఎస్టీఓ కార్యాలయంలో సంప్రదించాల్సి రావచ్చు. మరో ముఖ్యమైన సమస్య ఏంటంటే, ఒక సర్వీసు పెన్షనర్ 2023లో చనిపోయి ఉంటే, ఆయన పేరు మీద ఉన్నటువంటి బకాయిలు క్లోజ్ అయిన బ్యాంక్ అకౌంట్‌కి వెళ్లి పేమెంట్ అనేది ఫెయిల్డ్ అనేది చూపిస్తుందనమాట. అలాంటి సందర్భాల్లో ఒకవేళ 2023లో చనిపోయి ఉన్నట్లయితే సర్వీస్ పెన్షనరు, ఆయన పేరు మీద బకాయిలు క్లోజ్ అయ్యి బ్యాంక్ అకౌంట్‌కెళ్ళి పేమెంట్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ లేకపోవడం వల్ల, లేదంటే ఇనాక్టివ్‌లోకెళ్ళడం వల్ల ఇలా చూపిస్తాయి. అలాంటి సందర్భాల్లో ఆ బకాయిలను ఫ్యామిలీ పెన్షనర్ అకౌంట్‌కు బదిలీ చేయించుకోవాలండి. సో, ఏమన్నా ఇంకా జమ కాని ఫ్యామిలీ పెన్షనర్‌లలో ఈ విధమైనటువంటి ఈ యొక్క సమస్య ఏమైనా ఎదురైందా అనేది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే. దీనికోసం ఒకవేళ అలాగే జరిగిందని మీకు నిర్ధారణకొస్తే ఒక అప్లికేషన్ ఇచ్చి చనిపోయిన వారి మరియు ఇప్పుడు ఉన్న పెన్షనర్ వివరాలు జోడించాలి అప్లికేషన్‌తో పాటుగా. ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు లేవని ట్రెజరీ అధికారులు చెబితే, డీటీఏ వారు
వారి తాజా ఉత్తర్వులను వారికైతే చూపించాలనమాట. సో, ఈ విధంగా పెన్షనర్లు ఎవరు కూడా కంగారు పడకుండా మీకు అవగాహన లేకపోతే పెన్షన్ అసోసియేషన్ సహాయం అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సో, అనేక మార్గాలైతే ఉన్నాయన్నమాట. ఎలాగైనా ఈ యొక్క సొమ్ము వారసులకు గానీ, ఎవరికైనా ఈ చట్టబద్ధంగా రావాల్సిన అమౌంట్‌ను మీ హక్కుగా మీరైతే పోరాడి సాధించుకోండి. అందరికీ అంటే అందరికీ కూడా 100% ఈ 2018 డీఆర్ బకాయిలైతే అందుతాయనేది 100% కన్ఫర్ము. మీరు చేయవలసిందల్లా ఒకసారి మీ యొక్క సీఎఫ్ఎంఎస్ స్టేటస్ చెక్ చేసుకోవడం మరియు అవసరమైతే సంబంధిత అధికారులను కలసండి. సో, మీ వల్ల కాలేదు, మీకు అర్థం కాలేదంటే ఖచ్చితంగా పెన్షన్ అసోసియేషన్‌ల సహాయం అయితే తీసుకోండి. ఇకపోతే మొత్తంగా చెప్పాలంటే జీఓఎంఎస్ నంబర్ 98 ప్రకారంగా 2018 డీఆర్ అరేస్ చెల్లింపులైతే జరుగుతున్నాయండి. ఈ చెల్లింపులు కూడా జనవరి 14, 2026న ప్రారంభమయ్యి దాదాపుగా 80, 80% అబోవ్ మందికి పెన్షనర్లకైతే జమ అయ్యాయన్నమాట. కాపోతే ఇంకా 20% బ్యాలెన్స్ ఉంది గదా! ఈ బిల్లులు ఆగిపోవడానికి ప్రధాన కారణం అన్‌స్క్రీన్ మోడ్ లేదా టెక్నికల్ ఎర్రర్ గావచ్చు. కానీ 100కు 100% అయితే బిల్స్ జమ అవుతాయండి. అట్లయితే మే 4 నుండి విశాఖపట్నం వంటి ట్రెజరీలో ఆగిపోయిన బిల్లులు మళ్ళీ మే 4 తేదీ నుంచి ఆ బిల్లులో కదలిక రావటం మనం గమనించవచ్చు. సో, బిల్స్ అయితే మళ్ళీ జమ కాని వారికి జమ అవుతున్నాయి. అలాగే మరణించిన పెన్షనర్ల బకాయిలను గూడా ఫ్యామిలీ పెన్షనర్ల అకౌంట్‌లలోకి మార్చుకునే వెసులుబాటు ఉంది. ఇందాక మనం చూసామన్నమాట ప్రాసెస్ ఏంటనేది. అలాగే డేటా మిస్ మ్యాచ్ ఉన్నవారు వెంటనే ఆధార్ మరియు పీపీఓ వివరాలను డీటీఓ వద్ద సరిచూసుకొని మీరు దానికి సంబంధించి సరిచేయించుకోండి. ఇక ట్రెజరీ నుండి ఒక ట్రెజరీ నుండి మరొక ట్రెజరీకి మారినవారు ఖచ్చితంగా ఎల్‌పిసి తప్పనిసరిగా అయితే సమర్పించాలండి. రానివారు, అమౌంట్ జమ కానివారు. ఇక పెన్షనర్లు తమ సేఫ్ఎంఎస్ ఐడీ ద్వారా ఆన్‌లైన్‌లో పేస్లిప్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇవన్నీ చేసినా మీ వల్ల కావటం లేదంటే పెన్షన్ అసోసియేషన్ వారినైతే సహాయం కోరండి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018 నాటి డీఆర్ బకాయిలను విడుదల చేసినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఇంకా 20-25% వారికి నగదు అందలేదు. ముఖ్యంగా 2018 తర్వాత రిటైర్ అయిన వారి మరియు ఫ్యామిలీ పెన్షనర్లకి ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. బిల్లులలో బిల్లులు ట్రెజరీలో అన్‌సీన్ మోడ్‌లో ఉండటం లేదా బ్యాంకు వివరాలు సరిపోలకపోవడం వల్ల ఈ ఆలస్యం జరుగుతోందనైతే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. సో, పెన్షనర్లు తమ డీడీఓ మరియు ఎస్టీఓ అధికారులను కలిసి అవసరమైన డాక్యుమెంట్స్ అయితే సమర్పిస్తే సరిపోతుంది. నిధులు సిద్ధంగా అయితే ఉన్నాయండి. కేవలం మీ బిల్లులను ప్రాసెస్ చేయించుకోవడం ద్వారా మీ బకాయిలను మీరు పొందవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.